ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయం. దేవుని మాటని వాళ్ళు ఎలా నమ్మారు అనేది మనం చూద్దాం. తీసారమ్మా? 26వ అధ్యాయం 2 నుండి లేదా మొదటి నుండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రైన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనినని చెప్పెను. ఏం చేశాడు? గైకొనినని చెప్పెను. అంటే దేవుడు చెప్పిన మాటలను అబ్రహాం గారు ఏం చేశాడంట? ఏమా ఏం చేశాడంట? గైకొన్నాడంట. మరి మనం ఏం చెప్పాడు? 17:10 అంటాడు, సున్నతి వలన నా బిడ్డలుగా ఉంటారు అని. అయితే నువ్వున్న దేశంలో అంటే కానానులో నువ్వు ఉండాలి, నువ్వు ఉంటే నిన్నేం చేస్తానన్నాడు? నిన్ను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈ మాట యాకోబు గారు ఎలా తీసుకున్నారనేది మనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 50వ అధ్యాయం. ఐగుప్తు దేశంలో వాళ్ళు బాధను అనుభవించారా లేదా? ఏమా? ఐగుప్తు దేశంలో వాళ్ళు బాధను అనుభవించారు. దేవుడు ఏం చెప్పాడు అంటే, ఇదిగో నేను చెప్పే దేశంలో నువ్వు ఉంటే నిన్నేం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నిన్ను నీ సంతానాన్ని అన్నాడు. ఎవరిని చేస్తానన్నాడు? చనిపోయిన వాళ్ళు, కట్టుకున్న వాళ్ళ? కానీ వీళ్ళ విశ్వాసం ఎలా ఉందో చూడు. అంటే కానాను దేశం బయలుదేరటానికి ఐగుప్తు దేశంలో వాళ్ళ ఆలోచన ఎలా ఉంది యోసేపు గారిది అంటే 50వ అధ్యాయం ఆదికాండం జాగ్రత్తగా చూడండి. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పగా ఉందో, నేడు మన విశ్వాసం ఎంత గొప్పగా ఉందో చూద్దాం. ఆదికాండము 50వ అధ్యాయం తీశారా? ఇక్కడ యోసేపు గారు మాట్లాడుతున్నారు 24వ వచనం నుండి. చదివేనా? యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవుచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. అంటే యోసేపు గారు చనిపోబోయేటప్పుడు, ఐగుప్తు దేశంలో చనిపోబోయేటప్పుడు ఏమని చెప్తున్నాడు వాళ్ళకి? దేవుడు మనకు ఒక మాట ఇచ్చాడు, మిమ్మల్ని అందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశానికి తీసుకెళ్తాడు అని చెప్పాడు. ఈయన ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్తున్నాడు ఈయన? ఏ టైంలో చెప్తున్నాడు? చనిపోబోయేటప్పుడు ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు, మీరు ఐగుప్తులో ఉండరు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడా? మాట మారుస్తాడా? వాళ్ళు నమ్మారు. యోసేపు గారు ఏం చేశారు?
యాకోబు గారు చూడండి ఒకసారి. అని ఏం చేశాడు యోసేపు గారు? 25 వచనం. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని చెప్పి. ఏం తీసుకొని వెళ్ళాలంట? 5 కానానికి ఎముకలను. మీకు అర్థమైందమ్మా? అంటే ఎముకలను తీసుకెళ్తే అంటే మళ్ళీ బ్రతుకుతాడని నమ్మకం ఉంది ఆయనకి? ఉంది. దేవుడు చెప్పాడు అంటే ఎముకలను సైతం యెహెజ్కేలు గ్రంథంలో చనిపోయిన ఎముకలను సైతం తిరిగి లేపుతానని చెప్పాడు. మీకు అర్థమైందా? చనిపోయిన తర్వాత ఎముకలు అంటే చూసారా? ఆ ఎముకలను ఏం చేస్తాడు? తిరిగి లేపుతాను, ఎముకలకు జీవాన్ని ఇస్తాను అన్నాడు. మాంసాలను ఇస్తాను, నరాలను ఇస్తాను, తిరిగి నిలబెడతాను అన్నాడు. ఇది నమ్మే మాటేనా? మనం అంటే యోసేపు గారు ఉన్నారు కాబట్టి నమ్ముతాం. అదే డైరెక్ట్గా మనతో వచ్చి చనిపోయిన ఎముకలకు జీవాన్ని ఇస్తానంటే నమ్ముతావా? కానీ ఆయన చూడండి, చనిపోతా మరణం కళ్ళ ముందు ఉంటే ఇశ్రాయేలీయులకు చెబుతున్నాడు, కొన్నాళ్ళకు దేవుడు మీ దగ్గరకు వస్తాడు, మిమ్మల్ని తీసుకొని కానాను దేశానికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లేటప్పుడు ఇదిగో నేను ఇప్పుడు చనిపోతున్నాను కదా, నా ఎముకలను మీరేం చేస్తారు? కానాను దేశానికి తీసుకెళ్ళండి. ఎందుకని? నేను తిరిగి మళ్ళీ బ్రతుకుతా. ఈ నమ్మకం మనకుందా? కానీ చనిపోయే ఆయన చెప్తున్నాడు, మీరు వెళ్ళేటప్పుడు ఐగుప్తు దేశం నుంచి మోషే మిమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు మీతో పాటు ఏం తీసుకెళ్ళాలి? ఆ ఎముకలు. అంటే బ్రతుకుతాననే నమ్మకం ఉంది ఆయనకి? ఉంది కాబట్టే చెప్తున్నాడు. మళ్ళీ చదువుదాం చూడండి ఎంత బాగుంటుందో. 24-25 వచనాలు. యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమును మిమ్మును తీసుకొని పోవును, ఆ దేశానికి మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలనని చెప్పి. చూసారా? తీసుకొని పోవాలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఎందుకని? అమ్మ ఎందుకు ప్రమాణం చేసుకున్నాడు? పరమశిష్టం. మళ్ళీ మాట తప్పితే, నా ఎముకలను ఇక్కడే విడిచిపెడితే నాకు మరలా జీవం ఉండదు, నేను మళ్ళీ తిరిగి బ్రతకను. అంటే నేను బ్రతకాలి అంటే దేవుడు ఏ స్థలంలో నన్ను ఉండమన్నాడో ఆ స్థలంలో నా ఎముకలు ఉంటే బ్రతుకుతా. ఆయన ఉండట్లేదు, ఆయన ఎముకలు బ్రతుకుతాయంట. ఎక్కడ? కానాను దేశంలో. మరి తీసుకెళ్ళారా? ప్రమాణం చేశారు కదా యోసేపు గారి. అదే మనం అయితే ఏమంటాం? అరబాకు అంతా చాదస్తాం, నువ్వు నీ చాదస్తాం, ఎముకలను తీసుకెళ్ళాలంట. దీని తోడు మళ్ళీ ప్రమాణం చేయాలంట. అరబాకు నోరు మూసుకో ముసలోడా, అంతేనమ్మా? అంతే. అదే ఇప్పుడైతే నోరు మూసుకో ముసలోడా, చనిపోయింది కాక మళ్ళీ బ్రతకాలని కోరికంట. దేవుడంట కానాను దేశంలో మళ్ళీ అన్నే బతికిస్తాడంట. అరబాకు నోరు మూసుకో అంటాం. కానీ వాళ్ళు ప్రమాణం చేయమంటే చేశారు. ఎంత నమ్మకం అండి! నా ఎముకలు సైతం తిరిగి బ్రతుకుతాయి, ఎముకలు ఉంటే చాలు దేవుడు నన్ను లేపుతాడు అని. మరి తీసుకెళ్ళారా? ప్రమాణం చేశారు కదా, మరి తీసుకెళ్ళారా? చూడండి నిర్గమాకాండం 13వ అధ్యాయం. నమ్మకం అంటే ఇదండి. అమ్మ రేపు మనందరం చనిపోయి తిరిగి లేస్తాం లేవా? లేస్తాం. మరి తిరిగి లేవాలంటే ఎలా ఉండాలి? మనం నమ్మకంగా ఉండాలి. మరి నమ్మకం ఉంటున్నావా? ఆలోచించు. మనకంటే ఎప్పుడో అనాది కాలంలో అజ్ఞాన కాలంలో ఉన్న వాళ్ళకి అంత విశ్వాసం అంటే
నేను కాదు, నేను చనిపోయిన తర్వాత నా ఎముకలుంటే చాలు, ఆయన ఉండమన్న లోకంలో నా ఎముకలుంటే ఆయన తిరిగి లేపుతాడన్న నమ్మకం యోసేపు గారికి ఉంటే మనకి ఇంకెంత నమ్మకం ఉండాలి. ఇది జ్ఞానకాలం, ఇది పరిపూర్ణ కాలం, అది అజ్ఞాన కాలం. అజ్ఞాన కాలంలో ఉన్న యోసేపు గారికి ఎంత విశ్వాసం ఉంటే ఇప్పుడున్న మనకి ఎంత విశ్వాసం ఉండాలి. ఏమా అవునా గారు? అందుకని యోసేపు గారు ఏం చేశారంటే ప్రమాణం చేయించుకున్నారు. ఒరే, ఒకవేళ మీరు మర్చిపోతారేమో నేను చనిపోయిన తర్వాత, కాబట్టి నా చేతులు చేయండి, ప్రమాణం చేయండి. ఎంత నమ్మకం అండి, ఎంత నమ్మకం. ఆ నమ్మకాన్ని చూసి దేవుడు మురిచిపోయి ఉంటాడా? మురిచిపోయాడు. నమ్మకం, అవును కదా. ప్రమాణం చేసిన వీళ్ళు ఏం చేశారు? 13వ అధ్యాయం చూడండి, 13వ అధ్యాయం తీసారమ్మా. నిర్గమ 13:19-18 ఉంది, నేను చదువుతాను. అయితే దేవుడు ప్రజలను 17 నుండి చదువుతా చూడండి, క్లారిటీగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఐగుప్తీల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. అప్పుడే జరిగింది 19. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని, అర్థమైందమ్మా, యోసేపు గారి ఎముకలను తీసుకొని వచ్చారా? మోషే గారు తెచ్చారా? తెచ్చారు. అంటే ప్రమాణము చేసి ప్రమాణం మీద నిలబడ్డారా? అది ఇప్పుడున్న వాళ్ళు అనుకోండి, ఎముకలేదు అక్కడ ఏంట్రా, మనమే మోసుకొని పోవటం కష్టం. మన బట్టలు, మన సామాను, మన గేదెలు, మన గొర్రెలు, మన ఆస్తి మనకే కాక అల్లాడుతూ ఉంటే అక్కడ ఏంటి? ఎముకలు పూడ్చిపెట్టరండి. ఇంతకు ఎముకలు తెచ్చింది ఇశ్రాయేలీలా, మోషే గారా? అంటే మోషే గారు నమ్మకస్తుడా కదా? మోషే గారు నమ్మారా కదా? నమ్మారు. నమ్మిన వాడే నమ్మకమైన పనులు చేస్తారు. నమ్మిన వాళ్ళే నమ్మకమైన పనులు చేస్తారు. అంటే ఎవరు తెచ్చారంటే ఇక్కడ 19 మళ్ళీ చదవండి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. ఇశ్రాయేలు తెచ్చారని రాయించవచ్చుగా? ఏమా ఇశ్రాయేలు తెచ్చారని రాయించవచ్చుగా? కాదు. దేవుణ్ణి నమ్మింది యోసేపు గారు, దేవుణ్ణి నమ్మింది మోషే గారు. నమ్మిన మోషే గారే దేవుణ్ణి నమ్మిన యోసేపు గారి ఎముకలను తీసుకొని వస్తున్నాడు. ఎందుకని? మోషే గారి నమ్మకం ఏంటి చెప్పండి? మోషే గారి నమ్మకం యోసేపు గారు మళ్ళీ తిరిగి బ్రతుకుతాడనా బ్రతకడనా? ఏమా తిరిగి బ్రతుకుతాడని. అందుకని మళ్ళీ ఒకసారి చదువుతా. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని ఇశ్రాయేలీల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని, మళ్ళీ ఇక్కడ కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. చూసారా? ఏమా ఇక్కడ కూడా అదే మాటలే మాట్లాడుతున్నాడు. మోషే గారు ఎముకలు ఎందుకు చేస్తున్నావయ్యా అని మోషే గారిని అడిగితే, మోషే గారు ఇశ్రాయేలీలతో రూఢిగా ప్రమాణం చేయించుకున్నాడు, కాబట్టి మేము ఎముకలను తీసుకెళ్తున్నాం. ఎంత నమ్మకం అండి! దేవుడు ఎప్పుడో అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. ఇస్సాక్ గారికి, యాకోబు గారికి చేయలేదు. కానీ అబ్రహాం గారికి వాగ్దానం చేసిన ఆ మాటను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు గారు నమ్మాడు. ఎంత గొప్ప! ఎందుకని అంటే చూడండి, అబ్రహాం గారి విశ్వాసం ఒకసారి చూద్దాం. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
అబ్రహాం గారి విశ్వాసం చూద్దాం. ఎందుకనంటే దేవుడు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిని అన్నాడా కదా? ఏమని? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిని అన్నాడు. ఎందుకనంటే అబ్రహాం గారి విశ్వాసం ఇస్సాకులోకి వచ్చింది, ఇస్సాకు గారి విశ్వాసం యాకోబులోకి వచ్చింది, యాకోబులో ఉన్న విశ్వాసం యోసేపులో. కాబట్టి అబ్రహాం గారు ఏదైతే నమ్మాడో అబ్రహాం గారి నుండి వచ్చిన సంతానం అంతా అదే నమ్మింది. అవునా కదా? అబ్రహాం గారు ఏమి నమ్మారు? వాళ్ళ పితరుడైన అబ్రహాం గారు ఏమి నమ్మాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం చదువుతా చూడమ్మా. చూడండి, 19వ వచనం చదువుతున్నాను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వల్లైనది నీ సంతానము అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. దేవుడు ఎలాంటి శక్తిమంతుడని నమ్మాడు అబ్రహాం గారు? మృతులను అంటే చనిపోయిన వాళ్ళని తిరిగి లేపుతాడు అని అబ్రహాం గారు నమ్మారు. అబ్రహాం గారు నమ్మిన దాన్ని ఇస్సాకు గారు నమ్మారు. ఇస్సాకు గారు నమ్మిన దాన్ని యాకోబు గారు నమ్మారు. యాకోబు గారు నమ్మిన దాన్ని యోసేపు గారు. చూడండి, విశ్వాసం అనేది మనమైతే మా నాన్నకు 100 ఎకరాలు ఉందనుకోండి, వాళ్ళ తాతకు 100 ఎకరాలు ఉందనుకోండి, మా నాన్నకు 100 ఇస్తాడు. ఆయనకు 100 ఉందనుకోండి, మాకు అంటే తరాల వారీగా ఏమొస్తుంది? ఆస్తులు పంచుతారు. కానీ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు తరాల వారి ఏం పంచుకున్నారు? విశ్వాసాన్ని పంచుకున్నారు. ఏం పంచుకున్నారు? విశ్వాసాన్ని పంచుకున్నారు. దేవుని పిల్లలు తమ పిల్లలకు పంచాల్సింది ఆస్తులు మాత్రమే కాదు, విశ్వాసం ప్రాముఖ్యంగా. అందుకే మన పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉంటున్నారు, ఎదుటి పెద్దలు ఎలా గౌరవిస్తున్నారు, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటున్నారు, సంఘములు ఎలా ఉంటున్నారు, దేవుని విషయంలో ఎలా ఉంటున్నారు పరిశీలన. ఎందుకని? మన పిల్లలకు పెంచాల్సింది ఏంటది? విశ్వాసం. అబ్రహాం గారిలో ఉన్న విశ్వాసం ఇస్సాకు గారికి పంచారు. అందుకే కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పడుకోబెడితే, అమ్మో మా నాన్న తెచ్చింది ఎందుకా, నన్ను బలి ఇవ్వటానికా? అరే బలి ఇవ్వద్దు అంటే మా నాన్న బాధపడతాడు. మా నాన్న బాధపడితే పరలోకంలో ఉన్న నాన్న బాధపడతాడు. కాబట్టి నేను చనిపోయాను అంటే మా నాన్న దేవుడి ఆజ్ఞ నెరవేర్చినట్టు, మా నాన్న దేవుడి ఆజ్ఞ నెరవేరిస్తే ఆయన ఆనందపడతాడు. కాబట్టి మా నాన్న సంతోషంగా ఉండాలి అంటే నేను సైలెంట్గా పడుకొని మా నాన్న కత్తికి నేను బలి. ఇది విశ్వాసం అండి. అది మనం బలివ్వమనలా దేవుడు, పెంచండమ్మా అన్నాడు. చిన్నప్పుడు ఏం చేస్తాం? దేవుడి కంటే ఎక్కువ ప్రేమ. కొట్టనన్నా నేను, దేవుడు నీ పిల్లల్ని కొట్టడం మానుకోవద్దు. పైగా కొడితే ఏం చేస్తారు తెలుసా? గాలి వదిలేస్తే ఎవరు మాట్లాడరు, కానీ పిల్లలు భయభక్తులతో నేర్పితే మాత్రం 10 మంది వస్తారు. ఎందుకు కొట్టావు? దేవుడు నీ పిల్లలను శిక్షించుట మానుకోవద్దు అన్నాడు. బెత్తముతో వాడిని కొట్టని ఎడల వాడు ఏమైపోతాడంట? నరకానికి వెళ్ళిపోతాడు. కొడితే పరలోకానికి వెళ్తాడని దేవుడు చెబుతున్నాడు. కొడితే మాత్రం ముందు మన అమ్మ నాన్న వాళ్ళే వస్తారు. ఎందుకురా నా మనవాళ్ళని కొట్టావు? ఎందుకు మా అమ్మాయిని కొట్టావు? లోకంలో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు కొట్టే కారణం వేరు. సిగరెట్ పెట్టి తేలేదని కొడుకుని కొడతాడు, బార్ షాప్కి వెళ్ళి మందు బాటిల్ తేలేదని కొడతాడు. అదిగా ఇది అదిగా నీతి కోసం శిక్షించడం, నీతి విషయం కోసం భయం పెట్టడం. అదే అందుకని ఇస్సాకు గారు తండ్రిని సంతోషపెట్టడానికి బలిపీఠం మీద పడుకున్నాడు. ఓహో, మా నాన్న ఈ 3 రోజులు ప్రయాణం చేసి నాతో ముద్దుగా మాట్లాడుతూ కూడా కళ్ళంట నీళ్లు రాలేదు అంటే నాకు నా ప్రాణం కంటే ఆయనకి యెహోవా ఇచ్చిన మాటే ముఖ్యం. ఓహో, అంటే మా నాన్న నాకంటే దేవుడు మాటనే ఎక్కువగా ఇచ్చాడు అంటే
దేవుడు నాకంటే గొప్పవాడుగా ఉంటాడు. ఏ విశ్వాసం అండి! అబ్రహాం గారిలో విశ్వాసం కొడుకులోకి వచ్చి నాన్న కోసం చనిపోవటానికి బలిపేట మీద పడుకున్నాడు అంటే ఆ వయసులో బాలుడిగా ఉన్నప్పుడు అది విశ్వాసం. అది అందుకే మన ఇంట్లో దైవజనుడు ఎలాగుంటాడో దైవజనుడి పిల్లలు అలా ఉంటారు. దైవజనుడు ఎలాగుంటాడో దైవజనుడిని అనుసరించి భార్య అలా ఉండాలి. అలాగే విశ్వాసులమైన మనం, ఆరాధనకు వస్తున్న విశ్వాసులమైన మనం ఎలాగుంటామో మన పిల్లలు కూడా ఇంట్లో అనుసరించిన దాన్ని చూసి దేవుడికి ఆనందమే తప్ప మనమేదో సంపాదించి ఆ దేవుడు ఆజ్ఞలను పక్కన పెట్టి సంపాదించి ఆస్తులు ఇచ్చామంటే కత్తి పట్టుకున్నాడు కత్తి వెళ్తాడు, ఆస్తులు పట్టుకున్నవాడు ఆస్తుల కోసం కోట్లు చుట్టూ తిరుగుతాడు. చిన్నోడికి 2 ఎకరాలు ఇచ్చాడు, నాకు 1.5 ఎకరం ఇచ్చాడు. ఇంక నిన్ను నెమ్మదిగా బతకనిస్తారా? ఉండదు. అలాగని వద్దన్నట్లా ఉండాలి. కానీ ఇది అవునా కదా? అందుకని మోషే గారిని అడిగితే ఆయన అంటున్నాడు 19వ వచనం 11వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాడు చూడండి. అబ్రహాం గారు ఎలాంటి వాడంట? ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి, ఏక కుమారుని అర్పించాడా? అర్పించబోయాడా? కానీ దేవుడు ఏమని చెబుతున్నాడు? అర్పించాడు అని చెబుతున్నాడు. ఏమా గ్లోరీ సిస్టర్? అర్పించాడు అంటున్నాడు. ఎందుకని దేవుడు అంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి అనే ఆలోచన ఆయనకున్నప్పుడు ఇచ్చినట్టే లెక్క. దేవుడు అడ్డు వచ్చి అబ్రహామా అనకపోతే ఏం చేసేవాడమ్మా గ్లోరీ సిస్టర్? ఇచ్చేసేవాడా కాదు. అంటే దేవుడు ఏమైపోయాడు? ఫిక్స్ అయిపోయాడు. కుమారుని నాకు బలి ఇచ్చాడు అన్నాడు. ఇవ్వకపోతే ఆపానల్లా ఇచ్చాడు. మనసులో ఫిక్స్ అయిపోయాడు. నేను ఆపాను కాబట్టి వాడు ఆగాడు. కానీ నేను ఆపకపోతే కుమారుని సైతం ఎందుకు ఇచ్చాడు కుమారుని చెప్పండి? మృతులను లేపే నా దేవుడు. ఈ కొడుకును కూడా 100 ఏళ్ళకి ఇచ్చిన దేవుడు. అవునా కదా? లేట్గా ఇచ్చాడా లేదా? ఇచ్చిన ఆయన్ని మళ్ళీ తిరిగి ఇవ్వమంటే నేను ఇవ్వనంటే నువ్వు ఇస్తే తప్ప ఆయన తీసుకెళ్తా? తీసుకుంటాడు. అదే విశ్వాసం అంటే. ఇప్పుడు ఇస్సాకు గారు బతికే ఉన్నారా లేదా? పరలోకంలో హాయిగా సంతోషంగా నాన్నతో ముచ్చట్లాడుకుంటారు. యోసేపు గారు బతికున్నారా లేదా? హాయిగా నాన్నతో ముచ్చట్లాడుకుంటారు. అంటే అబ్రహాం గారు దేవుడు మృతుల్లో నుంచి సైతం తిరిగి లేపగలడనే నమ్మకం ఇస్సాకు గారికి ఉంటే, ఆ నమ్మకం యాకోబు గారిలోకి వస్తే యాకోబు గారిలో నుండి యోసేపు గారిలోకి ఎంత అద్భుతం. అందుకే హెబ్రీ పత్రికలు ఇదే 11వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని అందరినీ ఆవరించిపోయింది. ఇంకా నీకు విశ్వాసం కలగకుండా ఉండటానికి కారణం ఏంటి అని అడుగుతాడు ఆయన. అవునా కదా? విశ్వాసం కలగకుండా ఉండటానికి కారణం ఏంటి? మళ్ళీ రండి నిర్గమకాండం 13వ అధ్యాయంలోకి. 13వ అధ్యాయంలోకి 19 నేను మళ్ళీ ఒకసారి చదువుతాను. చదువుకొని ముందుకు వెళ్దాం. మరియు తీసారమ్మా నిర్గమకాండం 13వ అధ్యాయం 19. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలనని ఇశ్రాయేలీల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. ప్రమాణం చేయించుకున్నాడు కాబట్టి ఏం జరిగింది అక్కడ? ఏమా ఎముకలు తీసుకొని ఒకసారి యెహోషువ గ్రంథంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 1 తీసారమ్మా యెహోషువ పేజీ నంబర్ 197. పాత నిబంధనలో పేజీ నంబర్ 197.
32 నేను చదువుతా చూడండి అమ్మా. చూడండి ఎంత బాగుంటుందో సందర్భం. ఎందుకంటే నేను ఎందుకు తీయమంటా ఉంటాను తెలుసమ్మా, నేను చెప్పేదానికంటే నేను చెబుతున్న లేఖనం అక్కడ ఉంటే మీకు విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? బలంగా ఉంటుంది. నేనేదో డినామినేషన్స్ వాళ్ళలాగా చెప్పుకుంటా వెళ్తే రెఫరెన్స్ తీయకుండా మీరు కూడా అలాగే ఉంటుంది. నేను ఎంత నిర్లక్ష్యంగా చెబుతున్నానో మీరు కూడా అంత నిర్లక్ష్యంగా. అదే రిఫరెన్స్ తీసేస్తే దేవుడు చెబుతున్నాడు కాబట్టి నేను చెబుతున్నాను అన్నట్టు ఉంటుంది. ఏమో అవునా కదా? 34 అధ్యాయం 24 అధ్యాయం 32 వచనం నుండి చదువుతా చూడమ్మా. పేజీ నెంబర్ 197 పాత నిబంధనలో. ద్వితీయోపదేశకాండం పక్కన ఉంది, చదువుతా చూడండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొక్క కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. ఇప్పుడు మీకేమర్థం? స్వాస్థ్యముగా ఉన్నాయంట ఎముకలు, ఆస్తిగా భావించారంట. అంటే బంగారాన్ని ఎక్కడ పెడతాం? బీరువాలో పెడతాం. ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కడ పెడతాం? బ్యాంకులో పెడతాం. అంటే మంచి వస్తువులు మాత్రమే మనం ఏం చేస్తాం? భద్రం చేస్తాం. వాటితో పనికి వస్తాయి అనుకుంటే భద్రంగా పెడతాం. కానీ వీళ్ళు ఎక్కడ పెట్టారట? భద్రంగా మట్టి చేశారట. ఎక్కడ? పొలంలో. ఎలాంటి పొలం? కొన్న పొలం. మళ్ళీ చదువుతుంది. ఇశ్రాయేలీ 32 వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొక్క కొన్నాడంట. 100 వరహాలంటే అప్పుడు ఎంతమ్మా? అప్పుడు ఎంత ఇదిగా ఉండాలి? వరహం అంటే మనకు తెలియదు, కానీ 100 వరహాలంటే ఎంత విలువై ఉండాలి. అవునా కదా? 100 వరహాల కొనిన భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. మనకేం స్వాస్థ్యం? నానిచ్చిన పొలం, నానిచ్చిన బంగారం, నానిచ్చిన వెండి, నానిచ్చిన కారు, ఇది మన స్వాస్థ్యంగా చూసుకుంటాం. కానీ వాళ్ళు ఎముకలు దాచిపెట్టుకున్నారే. ఎందుకని? మా నాన్న తిరిగి మళ్ళీ బతుకుతాడు. బంగారం అవసరం లేనప్పుడు బీరువాలో పెట్టి అవసరమైనప్పుడు వాడుకున్నట్టుగా యోసేపు గారు చనిపోయినప్పుడు సమాధిలో పెట్టి అవసరమైనప్పుడు తిరిగి లేస్తాడనే నమ్మకం. కదా? ఎంత నమ్మకం వాళ్ళకి ఎలా ఉందంటే, యోసేపు కుమారులకి ఎలా ఉందంటే అది స్వాస్థ్యము, ఆస్తి అంట. స్వాస్థ్యం అంటే సొంత ఆస్తి అని అర్థం. స్వాస్థ్యం అంటే సొంత ఆస్తి. అంటే వాళ్ళ నాన్న ఎముకలని ఆస్తితో భావించారు. నాన్న నీకంటే మా చేతిలో ఏముంది అన్నట్టు. ఎంత విశ్వాసం ఏమా! సుశీలం చేస్తాం. రేపు మనం సరిపోయి తిరిగి లేస్తామా లేవా? నమ్ముతున్నావా? నమ్ముతున్నామంటానికి ఆధారం చెప్పండి. క్రియలు. ఏంటది? క్రియలు. మరి క్రియలు ఉంటేనే మనం నమ్ముతున్నాం అనటానికి. క్రియలు లేకపోతే నమ్మనట్టు లేక. ఆయన యోసేపు గారు నమ్మాను అనటానికి క్రియలు చూపించారు. మరి మనం నమ్మామనటానికి. నిన్న పని దగ్గర పనిచేస్తాను. నేను పనిచేసే ఇంటి సహోదరికి భర్త లేదు, 2 పిల్లలు. మరి స్త్రీ అంటే పురుషుడు అంత భారీగా ఆలోచిస్తుందా? మట్టి పని వాళ్ళు రాలేదని, ఇనుము వాళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదని ఆ కోపం అంతా ఎవరి మీద పెట్టింది? నన్ను అన్నది. నేనన్నా, అమ్మ ఇంతసేపు మాట్లాడే ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను, ఏమనుకోవద్దు. ఏదన్నా నా తప్పు ఏదన్నా ఉంటే ఒకటి చెప్పమ్మా అన్న. నా తప్పు ఏదన్నా ఉంటే నాకు చెప్పమ్మా అన్న.
సైలెంట్. ఏముంది నా గురించి చెప్పటానికి? కోపం వచ్చిందా? నాకు రాలేదు. అమాయకత్వం. తెలివిగల వాళ్ళు ఆలోచించి మాట్లాడతారు. తెలియలేని వాళ్ళు లోపల బాధని ఏదో ఒక రకంగా ఏం చేస్తారు? బయట పెడతారు. అది అమాయకత్వమా లేకపోతే తెలివిగలమా? అమాయకత్వం. అమాయకత్వాన్ని భరించినాక ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్తే నన్ను చూడటానికి ఇది కాలేదు. ఏమ్మా, నాకు ఒక చెల్లెలు ఉంటే నన్ను తిడితే నేను పడిపోనా? నేను ఆ మాటలు పడనా? అంటే నా చెల్లి అంటే మాట భరించేటట్టు నువ్వంటే భరించినట్ట, నా చెల్లెలేంతో నువ్వంతే అనేసరికి మనిషికి కొండెక్కినంత ఆనందం. సాయంత్రానికి కోపం దిగిపోయింది. ఏమైపోయింది? కోపం దిగిపోయి ఇంకా సంతోషంతో అరే కుర్చీటే ఇక్కడ కుర్చీటే అన్నైతే నేను మాట్లాడాలి. ఒరే ప్రేమ ఎందుకు వచ్చింది? ఉదయం కోపడ్డావు. కోపడినప్పుడు ఆలోచిస్తే నాలో ప్రభు ఉంటే నేనేం చేస్తా? ప్రభు ఏం చేస్తాడు? నేను అదే చేస్తాను. ప్రభువు లేకపోతే ఎలా కనపడుతున్నా నీ కళ్ళకి? అలాగా ఇలాగా పో. ఏముంది అక్కడ? భరిస్తే నేను భరించినందుకు ఎంత ప్రేమగా మాట్లాడింది తెలుసా? అప్పుడు మాట్లాడింది ఏమన్నా తెలుసా? అన్నా నువ్వు అదే నువ్వు చెప్పుకుంటే గొప్పగా ఉంటుంది. అంటే రోజు అక్కడ పని చేస్తున్నా కదా, పని చేపిస్తారు అందరూ. నువ్వు వాళ్ళతో పాటు చెమటలు పోసుకుంటే వాళ్ళతో పాటు పని చేస్తూ ఉంటే నాకు భలే బాధగా ఉండేది. ఈయన పాత్ర అన్నట్టుగా ఉంటారు, మళ్ళీ మాట్లాడితే మాత్రం మామూలుగా మాట్లాడవు. నాకు బలి నువ్వు చెమట పోసి అమ్మయ్య అనుకుంటా సాయంత్రానికి కాళ్ళు చేతులు కడుక్కొని బయటకు వచ్చి అమ్మయ్య అని అరుగు మీద కూర్చుంటా. ఇదిగా ఉంటుంది అనమాట. సాయంత్రం దాకా పని చేస్తాను. అప్పుడు నాకు ఎంత బాధో తెలుసన్నా నువ్వు అట్లా కూర్చుంటే, అన్నకెందుకు ఎన్ని కష్టాలు అని అనుకుంటా నేను. అప్పుడు మాట్లాడుతుంది మనసులో మాట్లాడు. ఎందుకు రియలైజ్ అయింది? సహనం. అమ్మా ఏంటది? సహనం. కోపం ఎందుకు వచ్చింది? కోపం వచ్చే వాళ్ళకి ఏంటో తెలుసా? నన్ను అంటావా అనేది. నేనెవరు అసలు? నిన్ను అనేది మర్చిపో. పౌలు గారు ఏమన్నాడు? ఇక మీదట జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాం. మరి నేనేమైపోయా? చనిపోయా. నేను చనిపోయినప్పుడు కోపం ఎందుకు వస్తుంది? అంటే నాకు కోపం వస్తుంది అంటే నేను చనిపోలేదన్నమాట. బాప్తిస్మలో నేను చనిపోలేదు, కోపం వస్తుంది అంటే నేను బాప్తిస్మలో చనిపోయానా? చనిపోయినట్టు నటించానా? నటించాను. నటనకు పరలోకం ఉంటుందా? అంటే కొంతమంది నటిస్తారు, కొంతమంది అవగాహన లేక కోపడతారు. అవగాహన లేక అనుభవం లేక కోపడే వాళ్ళకి క్షమాపణ ఉండదు. కానీ అన్నీ తెలిసి ఇచ్చేసే వాళ్ళకు ఉంటుందా? అందుకే బాప్తిస్మలో నేనేమంటా తెలుసా? ఆలోచించు, అనుభవం నేర్చుకో. 2006లోకి వస్తే 2010లో బాప్తిస్మం తీసుకున్నాను నేను. 2006లో చర్చికి వచ్చా, 2010లో బాప్తిస్మం తీసుకున్నాను. అప్పుడు వచ్చింది అనుభవం. ఆ అనుభవం ఇంతవరకు నన్ను వెనకడు వేయలేదు. అప్పుడే బాప్తిస్మం తీసుకున్నప్పుడే భయభక్తులు అట్టగానే గొప్ప అని చెప్పట్లేదు. ఒక సందర్భం నా దగ్గరకు వచ్చింది అనుకుంటే, ఎవరైనా నన్ను అవమానించినా, దూషించినా, ఏది చేసినా ఇక్కడ ప్రభు అయితే ఏం చేస్తాడు అనుకుంటారు. ప్రభు చేసినట్టే చేస్తాడు. అమ్మో ప్రభు చేసినట్టు నేను ఇప్పుడు చేయలేదు, వీడిని నన్ను అన్నాడు కాబట్టి నేను సహిస్తే కాదు. నువ్వెవరు అసలు? బాప్తిస్మంలో చనిపోయినాక మళ్ళీ ఎందుకు? చనిపోవటం అంటే అది. వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు చనిపోయారు. వాళ్ళ పాత జీవితం ఏమైపోయింది? చనిపోయారు. మనం కూడా ఏం చేయాలి తెలుసా? చాలామంది చెప్తూ ఉంటారు, అన్న ఎందుకన్నా మరీ అంత అంటారు. వీళ్ళు కూడా అంటూ ఉంటారు. వీళ్ళు కూడా భరించలేనంత సహనం చూపిస్తూ ఉంటారు ఇంట్లో.
వీళ్ళకే కోపం వస్తుంది నా మీద, సంఘంలో వాళ్ళే కోపపడతారు నా మీద. మరీ ఇంత అని వాళ్ళకి తెలియదు. వీళ్ళు రెచ్చగొట్టారని మీద రెచ్చిపోతే మరి ఇంత సహనం పనికిరాదు అంటే అప్పుడు ఉరి నేను చేతగానే ఉంది అనుకుంటున్నారు, నా హీరోయిజం చూపిద్దాము. నువ్వు హీరోవో కాదో నీ మనసుకు తెలుసు. వీళ్ళు రెచ్చగొట్టారని రాండ్రా చూసుకుందాం అంటే రేపు వీళ్ళే అంటారు. వీళ్ళు ఏమంటారు తెలుసా, నన్ను రెచ్చగొట్టిన వాళ్ళే. మరి నువ్వు ఆ రోజు ఎందుకు వెళ్ళావయ్యా గొడవకి? నువ్వు ఆ రోజు ఎందుకు కోపడ్డావో ఈరోజు మేము అందుకే కోపడ్డాము. అంటే వీళ్ళ మాటలు నేను వెళ్ళానుకో, నన్ను అనుసరించి వీళ్ళు నడుస్తారు, వాళ్ళు కూడా కోప్పడతారుగా. అప్పుడు వాళ్ళు కోప్పడకూడదు, నన్ను అనుసరించాలి అనుకుంటే వీళ్ళు రెచ్చగొట్టినా నేను రెచ్చిపోనమాట. మీకు తెలియదులే అంట. మనం చెప్పిన ఆయన సైలెంట్గా ఉన్నాడు అంటే ఏదో కారణం ఉంది అనుకుంటారు. ఆ కారణం ఎదురైనప్పుడు అప్పుడు అర్థమైంది వీళ్ళకి, అబ్బో నువ్వు సామాన్యుడు. ఆ అనుభవాలు ఎన్నో చూశారు వాళ్ళు. ఎందుకంటే దైవజనుడు అంటే నోటితో చెప్పుకోవటం కాదు, ఎప్పుడు చెప్తూ ఉంటాడు. దైవజనుడు అంటే సంఘంలో ఉన్నప్పుడు బాగా పొంగిపోయే మాటలు చెప్పటం, సంఘం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత పర్సనల్ ఎవరు చూడలేదు అనుకునేసరికి ఇంకొక రకంగా ప్రవర్తించడం ఉంటుంది. అదే చూడండి. అందుకని మళ్ళీ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 22వ వచనం ముగించుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక, పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూసారా, 21-22 చదువుకొని చదువుతా చూడమ్మా. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం అంటే మరణకాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. యోసేపు తన అవసాన కాలము అంటే మరణకాలము పుట్టినట్లో ఉంది, కింద ఒకటే చోట. యోసేపు తన అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. శల్యములంటే ఎముకలే. శల్యములంటే ఎముకలు, ద్రావిడ భాష అనమాట. శల్య చికిత్సా కేంద్రం అని రాసి ఉంటుంది అవిసాయపాలెంలో. అమ్మా మీరు వచ్చారు ఎక్కడన్నా? ఎముకలు ఎరిగినప్పుడు కొన్ని హాస్పిటల్స్ ముందు చాలా ఉంటాయి, అక్కడ కట్టుకట్టే కాడ శల్య చికిత్స కేంద్రం అంటే ఎముకలు చికిత్సా కేంద్రం అని ఉంది. శల్యములు అంటే ఎముకలు అని అర్థం. అక్కడ ఎముకలు అని ఉన్నాయి కదా, ఇక్కడ ఏం రాశాడు? శల్యములు. చదువుతా చూడండి. యోసేపు 22 నుండి. యోసేపు తనకు అవసాన కాలమందు సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. అంటే ఆది కాండము 50వ అధ్యాయంలో జరిగింది. హెబ్రీ పత్రిక కొన్ని వేల సంవత్సరాల తర్వాత హెబ్రీ పత్రికలో రాయించాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు? కొన్ని వేల సంవత్సరాలు. అంటే దేవుడు అప్పుడు విశ్వాసం వేల సంవత్సరాల తర్వాత కూడా మర్చిపోలేదా? మనం మర్చిపోతాం, కానీ మనం చేసిన పని ఆయన మర్చిపోడు. ఎక్కడో ఆది కాండంలో 50 అధ్యాయంలో చెప్పిన మాట కొన్ని వేల సంవత్సరాల తర్వాత హెబ్రీ పత్రికలో రాయించాడు దేవుడు, గుర్తుపెట్టుకొని. అంటే ఇన్ని వేల సంవత్సరాలైన దేవుడు మర్చిపోడా? మర్చిపోవటానికి ఆయన మనిషే దేవుడు. బాగా చెప్పాడు. కొత్త నిబంధనలో రాయించాడు. ఎంత అద్భుతం! అంటే ఆయన ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో అంత విశ్వాసం కలిగి. ఇది పెద్ద టాపిక్ తెలుసా మీకు? చెప్తే ఒకరోజు చెప్పుకున్నాం.
యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిన మాట. దీన్ని ఉద్దేశించి ఎంత మంచి టాపిక్ అనుకున్నారు, చాలా లోతైన విషయం. చెప్తా. అంటే మీరు అక్కడ ఆ స్థాయికి వచ్చేటప్పుడు 1 by 1 ఈజీగా ఉండటం కోసం అర్థమైందమ్మా. కాబట్టి యోసేపు గారి విశ్వాసం ఎంత గొప్పగా ఉంది. ఆ దేశాన్ని ఆయన ఐగుప్తు దేశంలో చనిపోయి కూడా ఇశ్రాయేల్ని పిలిపించి కొన్నాళ్ళకి దేవుడు మోషేని పంపిస్తాడు. మోషే ద్వారా మీరు కానాని వెళ్తారు. కానాని వెళ్ళినప్పుడు నా ఎముకలను తీసుకెళ్ళండి, ఎముకలను తీసుకెళ్తామని నాకు మాట ఇవ్వండి అని ఏం చేశాడు? ప్రమాణం. మోషే గారు తీసుకెళ్ళాడా? ప్రమాణం చొప్పున తీసుకెళ్ళాడు అని దేవుడు ఎప్పుడు పత్రికలు ఇచ్చాడు. ఎంత మరి మనకుందా ఈ విశ్వాసం? ఏందన్నా పాస్టర్ అయింది అది ఇది నమ్మకం. ఇప్పుడు నా ఇంటికి వచ్చాను, విశ్వాసం మాట్లాడాలి వద్దా? నా ఇంటికి వచ్చానుకోండి, మంచి ఒక 80 లక్షల బిల్డింగ్ కట్టుకొని, ఒక 30 లక్షల కారు అక్కడ పెట్టుకొని, బాగా ఏసీ రూమ్లో కూర్చొని హడావుడికి మంచి సోఫాలకి పాలేసుకొని ఇదిగా ఉన్నా అనుకోండి, విశ్వాసం ఏది? విశ్వాసం ఏది చూపించమంటే ఏం చూపిస్తారు? వాళ్ళు కట్టుకున్న ₹1,00,00,000 బిల్డింగ్ నా దగ్గర ఉంది, వాళ్ళు తిరిగే కారు నా దగ్గర ఉంది, వాళ్ళ అట్టాసంగా ఉండే రూమ్ నా దగ్గర ఉంది, వాళ్ళ ఇంట్లో ఉన్న అఫీషియల్ సామాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంకా దేవుడి కోసం ఏం వదులుకున్నా నేను? విశ్వాసం ఎలా చూపించాలి? అందుకే నేను నోటితో చెప్పకపోయినా అబ్రహాం అన్న ఇంటికి వస్తే తెలుసుకోవాలి. అబ్రహాం అన్న విశ్వాసం ఇది అని నోటితో మాట్లాడేది కాదు, ఇంటికి వస్తే తెలుసుకోవాలి. అబ్రహాం అన్న నోటితో ఏదైతే చెబుతాడో అలాగే బ్రతుకుతాడు, పిల్లలను కూడా బ్రతికింపజేస్తాడు. అది దేవుడు దయ, కృప. అంతే తప్ప ఇక్కడ మీకు మంచి మాటలు తీయటి మాటలు చెప్పి అక్కడికి వెళ్ళి మీ అందరికంటే మంచి హోదాలో ఉన్నా అనుకోండి, ఇప్పటికీ కనీసం ఇష్టపడింది డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టపడింది తినడానికి కూడా భయపడతాను. డబ్బులు ఉంటే ఇష్టపడింది తినడానికి కూడా భయపడతాను నేను. ఎందుకనంటే అది ఇక్కడ మనమే తింటున్నాం, గుంటూరులో వాళ్ళు తినడానికి ఉండేయాలి ఇవ్వ, మనం ఇక్కడ మటన్ తెచ్చుకుంటున్నాం. సంతమాగులూరులో సంఘంలో వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు, వీళ్ళు ఇన్ని బాధలు పడుతుంటే ఇక్కడ ఆలోచన కూడా వస్తుంది. అట్టగానే ఆగలేదు, పిల్లలు ఉన్నారుగా, అర్థమమ్మా. అది అందుకని వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పగా ఉందో దేవుడు మనకు చూపించాడు. ఈరోజు దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? హెచ్చరించాడు. ఎండిపోయిన ఎముకలు సైతం బ్రతుకుతాయని యోసేపు గారి విశ్వాసంతో నిరూపిస్తే, మరి ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఏ విశ్వాసాన్ని చూపిద్దాం? అందుకే విశ్వాసాన్ని ఎప్పుడు నిర్లక్ష్యంగా చేసుకోమాకండి. అందరం కూడా ఒకళ్ళనొకళ్ళు ఏం చేసుకుంటూ ఉండాలి? ప్రేమించుకుంటా, అభిమానించుకుంటా. ప్రేమించే విషయంలో రుణపడి ఉండండి. తప్పు చేస్తే ఒకరికొకరు ఏమన్నాడు? క్షమించుకోండి అన్నాడు. అన్న నాది తప్పైంది అన్నావు అనుకో, ఏమైంది? ఎదుటి వాళ్ళది తప్పైనా నాదే తప్పను. అక్క నాదే తప్పు, చెల్లి నాదే తప్పు, వదిన నాదే తప్పు, అమ్మ నాదే తప్పు, నాన్న నాదే తప్పు. సింపుల్. ఇంకా అక్కడి నుంచి భారం ఎలా ఉంటుంది తెలుసా? మనసులో భారం ఉండదు ఇంకా. అవును కదా? తలకు బాగా నెల నుండి తల స్నానం చేయకపోతే ఎంత భారంగా ఉంటుంది? ఒక్కసారి తల స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అంతకన్నా హాయి మనం అంటే గిట్టన వాళ్ళకి సారీ చెబితే అంతకన్నా హాయి. కానీ మన ఈగో ఎవరు తెలుసా? నేను వాడికి సారీ చెప్తాను, సారీ చెప్తున్నాను, నేను అలసైపోతాను. అంటే ఇప్పుడు యేసుప్రభు అలసైనట్ట, యూదుల దగ్గర పౌలు గారు అలసైనట్ట. దేవుణ్ణి గణపరిచేవాడు ఎప్పటికీ దాసుడిగానే బతుకుతాడు. దేవుణ్ణి గణపరిచే స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే దాసురాలుగా బతుకుతారు. మనం దాసులు అంతే. ఆయన కుమారులు కుమార్తెలు అనుకుంటాడు, మనం మాత్రం ఇప్పటికీ దాసులు. ఏమో అవునా కదా? కాబట్టి మనలో మనం ఎంత కలిసిమెలిసి ఉండి ఎంత ఇదిగా ఉంటేనే దేవుడు మనల్ని యోసేపు గారికి ఇచ్చిన జీవాన్ని మనకి ఇచ్చాడా లేదా? ఏమ్మా సుశీలం సిస్టర్
ఇచ్చాడు. పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మనల్ని ఈరోజు ఇది ఇంతటి గొప్ప స్థానంలో, ఇది గొప్ప కదా. ఎవరున్నారు? కోటేశ్వరుడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడా? కోటేశ్వరుడు వచ్చి ప్రభు రక్తం శరీరం తింటాడా? తినలేడు. మనకుంది ఆధిక్యత. రేపు చనిపోయినా క్షణంలో తప్పన వెళ్ళిపోతుంది. వీళ్ళకి కనీసం ఏడుపు, చనిపోయాడా బతికాడా అని తెలిసే లోపల వెళ్ళిపోతాం. వీళ్ళకేమో ఏడుపు, మనకి ఆనందం. ఎంత గొప్ప జీవితం. ఇలాంటి జీవితం ఇచ్చినప్పుడు మనం కూడా మాటతో, నాలుకతో, క్రియతో, సత్యముతో అన్ని విషయాల్లో మనం ఏం చేయాలన్నమాట? సరి చేసుకుంటూ యథార్థంగా ముందుకు సాగాలి. కాబట్టి ఇప్పుడు వరకు శ్రద్ధగా వాక్యం మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.